కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల గెలిచి ఒక్క పైసలను ఇచ్చినాక ఒట్టేమని చెప్పు, నేను ఒట్టేస్తా. కాంగ్రెస్ వాళ్ళు చివరిసారికి రమ్మని చెప్పు. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసలన్నా ఇచ్చినా వాళ్ళకి ఈ పైసల గురించి ఎందుకు, ఈ అభివృద్ధి ఎందుకు? 100 కొట్లాడలు 10 కొట్లాడలు 100 గ్రూపులు రాల. ఒకైనా పిలిచి 5 లక్షలు ఇస్తా, టికెట్ ఇస్తా, పైసలు ఇస్తా, టికెట్ ఇస్తా అంటాడు. ఇంకైనా బంపర్ ఆఫర్ పెట్టిండు, నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే 3 టికెట్ ఎక్స్ట్రా టికెట్ ఇస్తా అంటున్నాను. టికెట్ల కోసం కొట్టాడుతుంది తప్ప ఈ కరీంనగర్ కి ఏం చేసిరో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి అన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నా తలక నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు, నేను ఇయ్యనే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత కరీంనగర్ కు నిధులు ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే, చెయ్యి గుర్తులకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే మీ ఇంటి పన్నులు పెంచుతారు, మీ నల్ల పన్నులు పెంచుతారు, మీ కరెంటు పన్నులు పెంచుతారు. అన్ని పన్నులు పెంచి ఆ పైసలతోని అభివృద్ధి చేస్తారట. ఒప్పుకుంటారాక మీరు? ఒప్పుకుంటారాక? ఇలా ఏయిండ్రక పువ్వు గుర్తు మీద ఓటేస్తే ట్యాక్సులు పెంచాం, ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ చేయి గుర్తు కోటేస్తే పన్నులు పెంచుతారు. పన్నులు పెంచుడు కావన్నా, పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి గల్లీకి కరీంనగర్ కు పైసలు తెచ్చే పువ్వు గుర్తు కావన్నా ఒక్కసారి ఆలోచించండి.